మనోడు వెళ్ళిండు ఫ్రెండ్స్, మనోడు వెళ్ళిండు వస్తాడు మొత్తం రమకృష్ణ రేంజ్ పట్టుకొని వస్తాడు పట్టుకొచ్చినవుగా కుమార్ అంటే గంట సేపటికి పోయాడు బొక్కలు చూడ బొక్కలు తిండికి అమ్మ నీ జీవితం ఏదేమో కానీ బొక్కలు చెప్ప ఏం చెప్పలేదన్నా. ఈ ఆనందంలో ఒక పాట, ఈ ఆనందంలో ఒక పాట. పాటలు చికెన్ తిన్నాక మళ్ళీ వస్తా చూసి. ఏమేమి వేసుకున్నావు? బోటి కూర, చికెన్, నా బొక్కలు కూడా చూరైనాయి అన్న కుమార్ అంటే. హాయ్ గాయ్స్, కుమార్ ఆంటీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. ఈరోజు మేము కూడా బిజినెస్ చేయడానికి వచ్చాం. ఒక పాట పాడు. పాటనా? కుమారకు కుమారకు నీ అన్నం కోసం కొట్లాట, తిప్పలు పడి పడి నీ అన్నం తిన్నాము. థ్యాంక్ యూ కుమారక్క. ఇంకా ఇంకొంచెం గట్టి, ఇంకొంచెం పెంచు పాట పెంచు. ఒక నిమిషం ఆడాలి ఆగకుండా, ఒక నిమిషం ఆడాలి ఆగకుండా. కుమారక్క గురించి ఆ మాత్రం చేస్తా. ఓకే, కుమారక్క ఫుడ్ తలకాయ కూర డిచ్, బోటి కూర ఏమా రుచి. చికెన్ లో కారం వేసింది, కారం వేసి కలిపితే ఉంది టేస్ట్ చూడు ఎట్లా వచ్చిందంటే చాలా బాగుంది. కుమారాంటి గారి గురించి క్యూలు వందల మంది, వేల మంది వస్తా ఉన్నారు, తింటా ఉన్నారు. కష్టపడి మరీ తింటున్నారు అంటే కుమారాంటి రియలీ ఇస్ ద ఫెంటాస్టిక్, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ కుమారి గారు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్. పాట పాడమంటే డైలాగ్ చెప్తాను ఏంది? ఇట్స్ టీమ్ గవాని కాదు కానీ పాట పాడమంటే డైలాగ్ చెప్తాను ఏంది? అంటే పాటలు ఎక్కువ రావన్నా. ఫస్ట్ ఆయన కుమారక్క కుమారక్క ఆ పాటను పెద్దగా వాడు. కుమారక్క నీకోసం కుక్కడిపల్లి నుంచి వచ్చాము. బగార్ రైసు, పులిహోర, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి, తలకాయ కూర తిన్నాము. తిని ఫుల్ ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ కుమారక్క. చాలా అయిపోయి పడితే మళ్ళీ అక్క ఫేమస్ అయితే మా వాళ్ళు ఒక ప్లేట్ పట్టుకురమ్మంటే పోతాను అన్నగా పోయా పోతున్నా, తీసుకొని రావాలి. ఇప్పుడు నువ్వు వచ్చేదాకా నడుస్తుంది. మళ్ళా నువ్వు వచ్చేదాకా ఇన్నే ఉంటా. రైట్, నువ్వు వచ్చేదాకా ఇన్నే ఉంటా. ఇప్పుడే మాటిస్తున్నా భైరవా, నువ్వు వచ్చేదాకా నేను పోను. నేను కూడా మాటిస్తున్నా భైరవా, రేట్ తీసుకొని వస్తా. ఈరోజు కుమార్ ఎక్కడ ఉండాలి, నేను ఉండాలి. చలున్నాడు ఛానల్ కొట్టుదాకా వస్తలేదు. కిరాకాక కొట్టు వస్తుంది. ఇదే నా చూడ ఒకసారి స్పెల్లింగ్ కిరాకాక. నేను చెప్తా పాచిన వాళ్ళు మళ్ళీ వస్తా. నువ్వు మళ్ళీ స్కానర్ అంటే టైం పైసలు తీసుకొని పోతే మళ్ళీ స్కానర్ అంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ స్కాన్ చేసే లోపు అక్క ఇయ్యది మా పైసలు తీసుకొని పోతున్నారు. మరి అప్పు చేసి మరి కుమారక్క దగ్గర కూడా పాటవాడు పాట పాడుకుండా తీసుకో. అక్కని ఇంప్రెస్ చేసేస్తా. మనోడు గట్టిగానే పోతాడు. మనోడు వెళ్ళిండు ఫ్రెండ్స్, మనోడు వెళ్ళిండు వస్తాడు మొత్తం రమకృష్ణ రేంజ్ పట్టుకొని వస్తాడు పట్టుకొచ్చినవుగా. కుమార్ అంటే గంట సేపటికి పోయాడు బొక్కలు చూడ బొక్కలు తిండికి అమ్మ నీ జీవితం ఏదేమో కానీ బొక్కలు చెప్ప ఏం చెప్పలేదన్నా. ఈ ఆనందంలో ఒక పాట, ఈ ఆనందంలో ఒక పాట. పాటలు చికెన్ తిన్నాక మళ్ళీ వస్తా చూసి. ఏమేమి వేసుకున్నావు? బోటి కూర, చికెన్, నా బొక్కలు కూడా చూరైనాయి అన్న కుమార్ అంటే. ఈయన చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి తింటానో. ఈయనతో మాట్లాడదాం, మరి ఏమంటాడో చూద్దాం. ఏమైంది బ్రదర్, చాలా కష్టపడి తింటాను. నీ చెమటలు కష్టం సంవత్సరం నుంచి తింటున్నా. ఈ మధ్య ఇక్కడ రాలేదు. ఏంది మనకు తెలిసిన అంటే కదా అని చెప్పేసి వచ్చాను. కనీసం దూరే పరిస్థితి కూడా లేదు. కనబడి రాలేదా మళ్ళీ నువ్వు? ఆంటీ కనబడి రాలేదా? వెజ్ నేను ఎప్పుడు వెజ్ తింటుంటా. అవును,
యాజ్ యూజువల్గా నాకు అంతా బాగానే ఉంది. మరి నాన్ వెజ్ సంగతి ఏమో నాకు తెలియదు. ఇక మీరు అంటే చాలా రోజుల నుంచి తింటారేమో ఇక్కడ 1 year నుంచి తింటుంటాం. కానీ మీకే కష్టాలు తప్పలేవు. అంతే. చాలా ఈ చేతి వంట అలవాటు అయ్యి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఎక్కడి నుంచి అన్నాను? నేను ఉండేది KPHP ఆఫీస్ ఇక్కడే దగ్గరలో. అచ్చా, సాఫ్ట్వేర్. ఓకే అన్న. అంటే ఇప్పుడు మొత్తం నాన్ వెజ్ మీది? నాన్ వెజ్ కాదు నాది, వెజ్. అదే వెజ్ వెజ్ ప్యూర్ వెజ్. ఏంటిది పులిహోర నాది? పులిహోర, వైట్ రైస్. ఓకే, నార్మల్గానే ఉంది. కానీ మొత్తం నడిచిపోయినా ఉన్నా నువ్వు తినడానికి బాగా. ఇప్పుడు ఆఫీస్లో చిల్ అయిపోతావు ఇక. నెట్టేస్తున్నారు బాగా. ఎంతసేపు అయిందన్న? ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ పట్టింది. అంతకుముందు అయితే ఊరిని అడగంగానే పెట్టించేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం మారిపోయిందిగా. మొత్తం మారిపోయింది. ఓకే అన్న, తిను, ఎంజాయ్. ఎక్కడి నుంచి అన్న? ఎక్కడి నుంచి? కాలేజ్ నుంచా? ఏ టైంకి వచ్చారు? రక్తాలు చిందించినవులే. బాగుంటే మళ్ళీ వస్తా, లేకపోతే ఇంకేదే లాస్ట్. తిరుమల ఒకసారి తిని చెప్పు. మళ్ళా ఒకసారి తిను చెప్పు. తినండి. ఏమేమి వేసుకున్నావు? చికెన్ కర్రీ, కొంచెం ఉప్పు ఉందా? నచ్చిందా? నచ్చిందా? అదా టేస్ట్ కూడా యావరేజ్ అన్ని చోట్ల ఎలా ఉంటే అలాగే ఉంది టేస్ట్. అన్ని చూడడానికి వచ్చారు అంతే, ఏం లేదు టైం అంతే. నీ స్టైల్ రివ్యూ, నీ స్టైల్ దీని గురించి సూపర్ ఉంది బ్రో ఫుడ్. నీ స్టైల్ అట్లా లేదు, నీ స్టైల్ కొట్టు. చెప్పాలంటే నిజంగా సలాడ్ లో గొడ్డు కారం గుర్తొచ్చింది నాకు. చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి అన్న. కాకపోతే ఈ క్రౌడ్ అంతా దగ్గరకు వచ్చి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎంత ప్రైస్? ఎంత ప్రైస్? 200 2 ప్లేట్లు తీసుకోండి. ఆమె రోజుకి ఎంత సంపాదిస్తుంది? నేను రాజు కదా బాగా ఆవే చెప్పారు. అందరికంటే మైక్ కింద పెట్టుకోవాలి, ఇట్లా ఇట్లా పెట్టాలి. ఇలా పెడితే పక్కన కిరాక్ కాక పెడతారు ఇప్పుడు. చెప్పు చిన్న. ఇంకా ఫ్రీగా చెప్పి ఏమన్నా ఉంటే తిన్నా చెప్తా. ఇంకా అంతేనా? ఓకే, ఎంజాయ్. ఫ్రెండ్స్ వచ్చి మన వాళ్ళు చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఏం తింటారు? చికెన్ ఎట్లున్నది? బాగుంది. ఎక్కడి నుంచి? శంకర్పల్లి, గండిపేట నుంచి వచ్చాడా? 30 minutes పడ్డా తీసుకొని. 30 minutes పడ్డా తీసుకొని. మంచిగా ఉందా? మళ్ళా బాగుందా? ఛానల్ పేరు కిరా కాక చిన్న. ఓకే, ఎంజాయ్. అది నిజామాబాద్. అచ్చా, ఇక్కడ వర్క్ చేస్తాం. ఏం తిన్నావు మళ్ళా? మటన్. ఎంతసేపు నిలబడ్డావు? ఎంతసేపు కష్టపడ్డావు? 10 నిమిషాలు పట్టింది. అంతేనా? మొత్తం చెమటలు కట్టుకుందా తిన్నట్టున్నావుగా? అంతకంటే ఘోరంగా ఉంది. అంతే కదా? ఆమె ఫేమస్ అట్లా ఉంది. మళ్ళీ ఫుడ్ కూడా బాగుందిగా? ఓకే అన్న, ఎంజాయ్. గుంపులాగా పట్టుకొచ్చాం అమ్మ. లేదండి, మాట్లాడుతుంది. ఇలా అంతా తినండి. మళ్ళీ టేస్ట్ ఎట్లుందో చెప్పాలి ఇప్పుడు మీరు. మీరే ఇంట్రెస్టింగ్ ఉన్నారమ్మా ఇక్కడ. మీరే ఇంట్రెస్టింగ్ ఉన్నారు. మీరు ఏడుకోతే ఆడకట్ట. మంచిగా ఉన్నారు కదా?
నువ్వు పట్టుకో. ఎక్కడి నుంచి వచ్చిరా అవన్నది? ఇంకా తెలియదండి మా మెంబర్ అటు వెళ్ళి ఎండకు నిలబడి మీరు ఎండకే మేము ఎండకే అందరం ఎండకే. ఇది కాదు నాకు అమ్మదగ్గరే ఉంది అక్కడే దొరికిందండి. మీకు దొరికిందా? అక్కడ తెచ్చుకురా మూత పెట్టు. ఏమండి అక్కడే తెచ్చుకురా మాట్లాడలేదు నీకు దొరకలే అమ్మ? దొరకలేదు. 2 గంటలు అవుతుంది వచ్చి. ఎక్కడి నుంచి వచ్చినావు? నేనా ఆ. ఇక్కడే నుంచి వచ్చిన తెచ్చుకోవాలి. గచ్చిబౌలి నుంచి వచ్చినావా? కుమారాంటి కోసమా? ఓ దొరుకుతుంది మళ్ళా నిలబడాలి. ఇక వాళ్ళు మొత్తం ఎట్లా తిన్నారు ఇక వాళ్ళు తెచ్చుకున్నారు కదా మళ్ళా. ఆలుగోలు మొగలు తెచ్చిచ్చారు. అంతేనా? ఎవరిని అడిగినట్లే తెచ్చిచ్చారు. తెచ్చుకోరు, తినండి, ఎంజాయ్. అయిపోతాయేమో. అందుకే మళ్ళా తొందర పోతే తొందర దొరుకుతుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? తినడానికి వచ్చినావా? తినడానికి వచ్చినా కానీ ఇలా వేస్తా కుక్కల కన్నా జ్వరం ఓ మళ్ళా గుంపులోకి పోవాలి తినాలంటే. అన్నం కూడా పడిపోతుంది. అన్నం పడిపోతుంది. ఒక్కొక్కరు మొత్తం మీద పడేసుకుంటూ వస్తారు. అదే కదా లాస్ట్కి వచ్చే కుక్కలు వస్తాయి. ఏంటి ఇది సిరిపడాల కన్నా జ్వరం ఉంది. తినకుండా పోతావు మరి? ఏడా దొరకట్లేదు కదా. కుమారాయణతో మాట్లాడవా? ఏమో మాట్లాడతాం. చూడవా? ఏం చేస్తాం ఏం చేస్తాం అలా ఇక గట్లనే మెల్లమెల్ల పోయి తెచ్చుకొని తినాలి. దొరకదన్నా. ప్లేట్కి వచ్చి అన్నం తగులుతాడు కింద పోతుంది. తర్వాత మళ్ళీ పెట్టాలి. ఓకే అన్న. నిన్న రాలే మరి మేము తినడానికి వచ్చిరా? ఈరోజు వచ్చినాం మేము. అంటే ఎక్కడి నుంచి? నిజాంపేట నుంచి వచ్చినాం. నిజాంపేట్. ఓకే ఓకే. మరి ఇక్కడ నిల్చుంటే కాదు కదా? ఇట్లా నిల్చుంటే కాదంటే పబ్లిక్లో పోయే వాళ్ళు తెచ్చుకొని ఎండలు ఏం తింటాము? అది తెచ్చుకొని ఏం తింటాము? ఎండలో చెమటలు వాడతాయి. తినదే పెట్టాము. ఎట్లా చూద్దామని వచ్చారు కదా, చూస్తే అయిపోతాయి. తినకుండా పోతారా? అవును తృప్తిగా తినడానికి వస్తామే కదా. అవును తృప్తిగా లేదు కదా. ట్రై చేయండి మళ్ళా. ట్రై చేసినా కలవదు. కుదరదా? అంతా ఓపిక లేదు. ఈ పక్క షాపులలో కూడా తినొచ్చు కదా. పక్క షాపులలో మస్తున్నాయి షాపులు. లాస్ట్ అట్లా చూడాలి. అవి అంతా ఒకటే టేస్ట్ ఉంటుంది. రైస్ చూస్తే అంత బాగా అనిపిస్తలేదు. బాలే బాగా అనిపిస్తలేదు. అంటే ఎంతమంది తిన్నారా? రైస్ మళ్ళీ ఉంటుందని చూసి తెలిసిపోతుంది. అంతేనా? ఓకే మనం ఎంత ఇంట్లో వండుకున్నట్టు ఓకే అర్థమైపోతుంది రైస్. ఓకే అన్న, ట్రై చేయండి, చూడండి మళ్ళీ. ట్రై చేద్దాం. ఓకే రైట్, ఎంజాయ్.